హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఫేస్ చూస్తున్నారా? ఎంత డల్ అయిందో అసలు. చలికి మాత్రం తట్టుకోలేకపోయిండే నేనైతే. లిటరల్గా నాకు కోల్డ్ అయింది, కానీ ఓపిక చేసుకొని బయటికి రావడమే, బికాస్ వెకేషన్ కాబట్టి. సో ఇప్పుడైతే మేము అదేంటి స్కై వ్యూ చూడడానికి వెళ్తున్నాము. మేమైతే ఎక్కింది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇట్లా జెట్ స్పీడ్లో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. అండ్ యా, ఎంత అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెట్రోస్ ఉండే అనమాట. కానీ నాకు ఈ అండర్ గ్రౌండ్ మెట్రో అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, మెట్రో వెళ్ళిపోగానే ఇక్కడ గేట్స్ క్లోజ్ అవుతాయి. అంటే సేఫ్టీకి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. కానీ మన ఇండియాలో అయితే అసలు అట్లా లేదు. సో యా, ఇప్పుడు మెట్రో రాగానే మెట్రో గేట్స్ అండ్ ఈ గేట్స్ రెండు ఓపెన్ అయిపోతాయి. మెట్రో వెళ్ళిపోగానే ఈ గేట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. అదైతే చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నాము అంటే యాక్చువల్లీ షుబియా స్కై వ్యూ చూడడానికి వెళ్ళాలి, కానీ అది పేడ్. ఇప్పుడు మేము ఇది గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్తున్నాం అనమాట, మెట్రోపాలిటన్ బిల్డింగ్. అక్కడ నుంచి సేమ్ వ్యూ కనిపిస్తుంది మనకి. సో దాని బదులు ఇంకా ఫ్రీగా చూడొచ్చు కదా అని చెప్పేసి మేము ఇక్కడికి వెళ్ళాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం మనకి స్కై ట్రీ, టోక్యో టవర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. చాలా అంటే చాలా బాగుండే. నాకైతే ఫైన్, వర్త్. అది డబ్బులు పెట్టి చూడడం కంటే ఇట్లా ఫ్రీగా వెళ్ళి చూడడం నాకు వర్త్ అనిపించింది. ఇది 47th ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. మీరు ఇందాక చూసినట్టయితే దట్ ఈస్ టోక్యో టవర్. మనకి స్కై ట్రీ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనము ఎంట్రీ అవ్వగానే ఇట్లా మర్చెంటైజ్డ్ థింగ్స్ ఉంటాయన్నమాట పర్చేస్ చేసుకోవడానికి. అండ్ యా, ఇఫ్ మనకు కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే దట్స్ లైట్ అనమాట. ఇది అయితే స్కై ట్రీ అనమాట. చాలా బాగుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సేమ్ మళ్ళీ అండర్ గ్రౌండ్ మెట్రోలో నుంచి అసాకుసా వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఏముంటుంది అంటే సెన్సోజీ టెంపుల్. మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో నుంచి డైరెక్ట్ మనకి అసాకుసా ట్రైన్ ఉండే అనమాట. ఫైన్, ఇంకా మెట్రోలు మారడానికి ఏం ఆప్షన్ లేకుండే, డైరెక్ట్ అసాకుసా వెళ్ళిపోయినాము. అసాకుసాలో దిగగానే మనకి ఇన్స్టాగ్రామ్ వైరల్ టుక్ బండిలు ఉంటాయి కదా, అవన్నీ ఉండే. కానీ మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంటే మాకు టైం లేకుండే అనమాట. అండ్ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ వీళ్ళ కల్చర్ లాగా రెడీ చేస్తారనమాట అమ్మాయిలని అండ్ ఆల్సో అబ్బాయిలని. అక్కడ చూస్తున్నారు కదా అమ్మాయిలు, యా ఇట్లా రెడీ చేస్తారు, హెయిర్ స్టైల్స్ వేస్తారు, మేకప్ వేస్తారు. సో దానికి దే ఆర్ ఛార్జింగ్ సమ్ 5,000 yen. కపుల్ అయితే కొంచెం ఎక్కువ అనుకుంటా, కానీ ఎందుకులే, ఆల్రెడీ మన ఏషాలే డల్ ఉన్నాయి. ఇప్పుడు అవి రెడీ అయ్యి అంత ఓపిక మాకు లేకుండే. ఫైన్. సో ఇది సెన్సోజీ టెంపుల్ అనమాట, వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. సో చాలామంది ఇక్కడ లగేజెస్తోనే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఏదైనా తీర్థయాత్ర వెళ్తాం కదా, సో అక్కడ కూడా ఇది ఒక స్పాట్ ఫేమస్ అనమాట. సో చాలామంది జాపనీస్, చైనీస్ వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ టెంపుల్కి అయితే. సో యా, వెళ్ళగానే మనకి ఇట్లా అన్ని షాపింగ్ స్ట్రీట్స్ అండ్ ఆల్సో ఫుడ్ ఉంటుంది. ఇక్కడ నేను డోరా కేక్స్ కూడా చూసిన అనమాట. మీకు చూపిస్తాను, వీడియోలో కూడా నేను క్యాప్చర్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా క్రౌడే. మేబీ మేము వెళ్ళిన టైంకి అట్లున్నారా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. యా, ఇప్పుడు చూడండి, నేను డోరా కేక్స్ని హైలైట్ చేసి చూపిస్తున్నాను. యా, దీస్ ఆర్ ద డోరా కేక్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా క్రౌడే ఉంది, ఏంటో ఏమో. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ సెన్సోజీ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళాలంటే అసలు వాము ఎంత క్రౌడ్ ఉండే అంటే ఆ రోజు. మేబీ బికాజ్ ఆఫ్ వీకెండ్ ఏమో, మరి నాకు కూడా అంత ఐడియా లేదు ఎందుకు అంత క్రౌడ్ ఉన్నారు అని చెప్పేసి. ఇది సెన్సోజీ టెంపుల్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మెజెస్ట్రెంట్ కంటే ఈ సెన్సోజీ టెంపుల్ ఇంకా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడ అంటే జస్ట్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండే, కానీ ఇక్కడ మాత్రం ప్రాపర్ టెంపుల్ వైబ్స్ ఇచ్చిండే. ఇక్కడ నుంచి మనకి స్కై ట్రీ కూడా కనిపించింది. సో యా, ఇదంతా కూడా మనకి సెన్సోజీ టెంపుల్ లోపలికి వెళ్ళే వే అనమాట. ఇక్కడ వీళ్ళు ఎందుకు నవ్వుతారో అర్థం కాదు, పిచ్చి పిచ్చి జోక్స్ వేసుకొని నవ్వుతారు. ఊరికే నవ్వు వస్తుంది వాళ్ళకి, ఏందో ఏమో. అండ్ ఆల్సో అక్కడ సకురా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేము వెళ్ళొచ్చిన ఒక 1 వీకే చాలా ప్లేసెస్లో సకురా వచ్చేసింది. నేను అబ్బాయి ఎందుకు ఇట్లా మిస్ అయినామో అన్నట్టు అనిపించింది అనమాట. ఇక్కడ మేము
జస్ట్ ఇట్లా లేక్ సైడ్ వాక్ అనేసి వచ్చినాము. చాలా బాగుండే. యాక్చువల్లీ నేను ఎక్కువ క్లిప్స్ తీయలేదు, ఇక్కడ ఎందుకో మర్చిపోయినట్టున్నాను. అక్కడ నుంచి మేము స్కై ట్రీ వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. సో ఆఫ్టర్ దాట్ ఇంకా డైరెక్ట్ మెట్రో ఎక్కేసి మా నియర్ బై స్టేషన్ దగ్గర దిగి ఇక్కడ అదైతే ఒనొచ్చుక టైగర్ షూ కొందాము అని చెప్పేసి ఒక మాల్లోకి వెళ్ళినాం అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ ప్రతి ఒక్క బ్రాండ్ ఉందన్నమాట. చెప్పులవైతే చెప్పులనే కాదు, ఎవ్రీ బ్రాండ్ ఉంది. సో మేమైతే అంత పర్టికులర్గా ఇవి పట్టించుకోలేదు, బికాజ్ మాకు ఆల్రెడీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయినాం కాబట్టి మేము అక్కడే చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఇప్పుడైతే ఇంకా రాగానే హోటల్ బయట ఇంకా టైం పాస్ చేస్తుండే అనమాట. సో ఫైన్, ఒక్కసారి వీళ్ళ నైట్ ఎట్లా ఉంటుంది, నైట్ లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని బయటికి వెళ్ళండి. అస్సలు అది నైట్ లాగానే అసలు అది ఎంత లేట్ నైట్ అయినా కూడా చూడండి జనాలు తిరుగుతూనే ఉంటారు. యాక్చువల్లీ మేము ఉండే ప్లేస్ ఇట్లా ప్రాపర్ టూరిస్టులు ఉండే ప్లేస్ అనమాట. సో ఎప్పుడు క్రౌడే ఉంటారు. అసలు మేము మార్నింగ్ వెళ్తుంటే బ్యాక్ రిటర్న్ వస్తూ ఉండే